మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మ్యూచువల్ ఫండ్స్ లో మన లోకల్ పీపుల్, నార్మల్ పీపుల్ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి. కానీ కాకపోతే ఒక ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయి అంటారు? వాళ్ళకంటూ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇలాంటి వేరే వేరే ఏమన్నా ఉండాలా? సంథింగ్ మనలాగే సేవింగ్స్ అకౌంట్స్ నుంచి వీటి నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? జనరల్గా వాళ్ళు మేము చాలా మందిని చూస్తున్నప్పుడు, చాలా మంది ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఇన్వెస్టర్ గురించి చూస్తున్నప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఇండియన్ సేవింగ్ అకౌంట్లోనే ఉన్నాయి. బేసిక్గా ఇది ఓవర్ ద పీరియడ్ ప్రాబ్లం కావచ్చు. ప్లస్ వీళ్ళు ఎప్పుడైనా పూర్తిగా అక్కడే సెటిల్ అయిపోయినప్పుడు ఈ మనీని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి రకరకాల ఇబ్బందులు వస్తాయి. అందుకని బేసిక్గా మేము ఎవరికైనా సరే ఇండియన్ సేవింగ్ అకౌంట్లోంచి ఇన్వెస్ట్మెంట్ చేయమాకండి. మీ ఎన్ఆర్ఓ అకౌంట్ కానీ ఎన్ఆర్ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని మీరు మీ మనీ కనుక ఇండియాలో జనరేట్ అవుతుంటే మీ ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఆపరేట్ చేయండి. ఓకే. లేదు, మీ మనీ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో ఆ అమౌంట్ కనుక అవుట్ సైడ్ ఇండియా నుంచే జనరేట్ అవుతుంది, మీ శాలరీస్ నుంచో లేకపోతే అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న బిజినెస్ నుంచో కనుక జనరేట్ అవుతుంటే మీ ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఎన్ఆర్ఈ అకౌంట్లోంచే ఇన్వెస్ట్ చేయమని చెప్తాం. ఓకే. అదే ఇవాళ ఉన్న స్ట్రగుల్ ఏంటి అంటే ఇన్వెస్టర్కి ఇండియన్ సేవింగ్ అకౌంట్లో ఇండియాలో ఉన్న పర్సన్ కూడా ఇండియన్ సేవింగ్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా రీసెంట్ చేంజెస్ తర్వాత సెబీ గైడ్ లైన్స్ తర్వాత కేవైసీ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఇబ్బందిగా అంటే కేవైసీలో ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా డేటా ఎంట్రీలో పాన్ కార్డ్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ వీళ్ళకి డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్ల వల్ల ఇవన్నీ కూడా ఏవి కూడా చాలా మందికి మ్యాచ్ కావట్లేదు. ఒక ఇంటి పేరులో స్పెల్లింగ్లో కానీ స్మాల్ కొంత దగ్గర కట్ చేయడం కానీ నేమ్ కట్ చేయడం కానీ ఇవి రకరకాల ఇబ్బందులు ఉండి ఇండియన్ ఇన్వెస్టర్కే కేవైసీ చేయడానికి దగ్గర కొన్ని సిచ్యువేషన్లో మేము 10 నుంచి 15 రోజులు తీసుకుంటున్నాం. 15 రోజులు తీసుకుంటాం. దానికి ముందు ఎవరైనా ఇన్వెస్టర్ కనుక ఇన్వెస్ట్ చేద్దామని రెడీగా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ నేమ్ ఒక విధంగా, పాన్ కార్డులో ఒక విధంగా ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక విధంగా ఉంటుంది, ఇంటి పేరు ముందు ఉండొచ్చు, వెనక ఉండొచ్చు, మధ్యలో కుమార్ అన్న దగ్గర కే ఉండొచ్చు, శ్రీను అన్న దగ్గర ఎస్ ఉండొచ్చు. ఈ రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ రకరకాల అప్లికేషన్తో పాటు ఈ పేరుని కనుక ఇన్కమ్ ట్యాక్స్ డేటాలో కనుక నేను చెక్ చేసుకుంటాను పోతే అక్కడ ఇంకో విధంగా ఉంటుంది. ఈ మూడింటిని మ్యాచ్ చేయగలిగినప్పుడు మాత్రమే, ఆధార్ని, ప్యాన్, ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్న నేమ్ని కనుక మ్యాచ్ చేయగలిగినప్పుడు మాత్రమే కేవైసీ అవుతుంది. ఇది ఇండియాలో ఉన్న ఇండియన్ ఇన్వెస్టర్ ఉన్న సిచ్యువేషన్. ఇదే సిచ్యువేషన్ ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇండియన్ ఇన్వెస్టర్కి అయితే నేను ఆన్లైన్లో చేయొచ్చు. ఓకే. కానీ యాజ్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడ అబ్రాడ్లో ఉన్న అడ్రస్ ప్రూఫ్ సెట్ చేసుకోవాలి. ఇండియాలో ఉన్న అడ్రస్ ప్రూఫ్, ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ సెట్ చేసుకుని నేను ఫిజికల్గా మాత్రమే కేవైసీకి పంపించగలుగుతాను. ఫిజికల్గా పంపించిన మన దగ్గర డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫిజికల్గా కేవైసీకి పంపించినప్పుడు దగ్గర 1 వీక్ to 15 డేస్ వరకు పడుతుంది ఆ కేవైసీ మొత్తం కంప్లీట్ అవడానికి. కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఆన్బోర్డ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతా. ప్లస్ దీంట్లో కూడా ఇంకొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అన్ని ఇండియన్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా ఆన్లైన్లో ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్ని ఏఎంసీస్ మాత్రమే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కంపల్సరీ ఫిజికల్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఒక డిక్లరేషన్ కూడా సబ్మిట్ చేయాలి, ట్యాక్స్ ఫట్కా రిలేటెడ్గా డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే అవుతున్నాయి అన్నమాట. ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ ద్వారా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవ్వదంటారా? ఎన్ఆర్ఈ బ్యాంక్ అకౌంట్తో కానీ ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్తో కానీ ఇన్వెస్ట్ చేద్దామన్నా కానీ ఇండియాలో ఉన్న 46 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. దీంట్లో కొన్ని ఏఎంసీస్ మాత్రమే ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నాయి, కొన్ని ఏఎంసీస్ ఫిజికల్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇది ఒక ఇబ్బంది. దీన్ని కూడా మనం స్లోగా ఒక ప్రాసెస్లో వెళ్ళి కంప్లీట్ చేసుకోవాలి. బేసిక్గా మనకున్న ఇబ్బంది ఏంటి, వాళ్ళందరికీ ఉన్న ఇబ్బంది ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ అకౌంట్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొంతమంది వాళ్ళ ఇండియాలో ఉన్న సేవింగ్ అకౌంట్కి వాళ్ళ అమెరికాలో లేదా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ శాలరీస్ నుంచి వచ్చిన ఇన్కమ్ని ఇక్కడ సేవింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని సేవింగ్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. రేపు ఎప్పుడైనా ఈ మనీని కనుక నువ్వు విత్డ్రా చేసుకుని అవుట్ సైడ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కానీ ఇవన్నీ కానీ చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. అంటే వాళ్ళ పేరెంట్స్ అకౌంట్స్ ద్వారా పేరెంట్స్ అకౌంట్ నుంచి చేసినప్పుడు కొంత లిబర్టీ ఉంటుంది. అంటే గిఫ్ట్ సిస్టంలో కానీ ఇంకో విధంగా పంపించుకోవచ్చు. దానికి
సిఏని కన్సల్ట్ అయితే వాళ్ళు ప్రాపర్గా చెప్పగలుగుతారు. ఓకే. వీళ్ళ అకౌంట్లోనే సేవింగ్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ అయ్యండి ఒక 10 years తర్వాత ఓవర్ అక్యుములేషన్ అయితే ఒక 2 CR 3 CR అక్యుములేట్ అయిన తర్వాత ఆ రోజు మనీని ఫారిన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఆ రోజు వీళ్ళ దగ్గర TCS అని ఉంది, TDS కాదు, TCS అని ఒక ట్యాక్స్ ఉంది. దాంట్లో దగ్గర వీళ్ళు 20% పే చేయాల్సి ఉంటుంది ట్యాక్స్. డైరెక్ట్ గా 20% అనే కాదు, ఇంకా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా సబ్మిట్ చేసిన తర్వాత మాత్రం ఆ మనీని ఇక్కడ నుంచి ఫారిన్ కంట్రీస్ కి రెమిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ ఉండకుండా ఉండాలంటే ఈ రోజే వాళ్ళు కనుక వాళ్ళ NRO అకౌంట్ నుంచి NRE అకౌంట్ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. ఓకే, అబ్సల్యూట్లీ సార్. కానీ దానికి కేవైసీ అనేది ఫిజికల్ గానే చేయించుకోవాలంటారు. కేవైసీ ఫిజికల్ గా చేయించుకోవాలి. వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు చేయించుకుంటే తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్మూత్ గా వెళ్ళిపోతుంది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.